తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందా? బీఆర్ఎస్ బీజేపీలో కీలక నేతలే టార్గెట్గా ఆకర్ష్ మొదలైందా? గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకునే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. మరి కారు కమలం పార్టీల నుంచి ఎవరెవరు నేతలు తిరిగి అధికార పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ బీఫామ్పై గెలిచిన నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. మరికొందరు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టికెట్ రాలేదని జంప్ అయ్యారు. ఇంకొందరు పార్టీలో ప్రాధాన్యత లేదని పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు అలాంటి నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీలోకి తిరిగి చేర్చుకునే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. ఇందులో గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. అటు బీజేపీలో కూడా కొందరు నేతలను ఆకర్షించాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య పేరు వినిపిస్తుంది. గతంలో పొన్నాల ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్గా పనిచేశారు. కానీ ఎన్నికల కంటే ముందు బీసీలకు ప్రాధాన్యత లేదని, జనగామ టికెట్ కూడా రాదని ముందే గ్రహించిన పొన్నాల పార్టీ విడిచి వెళ్లిపోయారు. పొన్నాల లైఫ్ మొత్తం కాంగ్రెస్లోనే ఉన్నారు. ఎన్నికల కంటే ముందు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దాంతో పొన్నాలను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే గ్రేటర్ హైదరాబాద్లో ఆ 2 నేతల తండ్రులు కాంగ్రెస్ కోసమే పనిచేశారు. అయితే వారి వారసులు మాత్రం 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీపై అలిగి ఒకరు బీజేపీలో చేరితే మరొకరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అది ఎవరో కాదు, పీజేఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి. మరొకరు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్. ఇద్దరు తండ్రులు చివరి వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. హస్తం పార్టీలో ఉండగానే మరణించారు. దాంతో పార్టీ వీరిని కాంగ్రెస్లోకి తీసుకుని ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అలాగే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుందని సమాచారం. ఇక మరోవైపు మాజీ సీఎం కొడుకు మర్రి శశిధర్ రెడ్డి సైతం పార్టీపై అలకబూని బీజేపీ గూటికి చేరారు. గ్రేటర్లో మంచి పట్టున్న నాయకుడు, కాంగ్రెస్ సీఎం కుమారుడు కాబట్టి తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాగే ఎన్నికల కంటే ముందు పార్టీ వీడిన రాగిడి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇదిగాక కాంగ్రెస్ వాదిని అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని సైతం సొంత ఇంటికి రమ్మనే ఆలోచనలో పార్టీ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం బీజేఎల్పీ నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం కాంగ్రెస్ గూటిపక్షే. ప్రస్తుతం బీజేఎల్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్న యాక్టివ్గా పనిచేయలేకపోతున్నారనే వార్తలు ఉన్నాయి. బీజేపీలో సరైన గుర్తింపు దొరకడం లేదనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు బీజేపీ ఎమ్మెల్యేలో ఒకరిద్దరు పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అలాంటి వారు వచ్చినా తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జాజాల సురేందర్ను పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ మంత్రులుగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, కోటరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, చెరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇలా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిపోయారో వారందరినీ తిరిగి అధికార పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎవరైనా తిరిగి సొంత ఇంటికి రావాలని అనుకుంటే డోర్స్ ఓపెన్గానే ఉన్నాయనే సంకేతాలను పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదంతా కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఈ ఆపరేషన్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా ఉన్నవారికి 80%, కొత్తగా పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారికి 20% పదవులు ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ టైంలో పార్టీ విడిచి వెళ్లిన వారిని ఇంటికి రమ్మంటే ప్రస్తుతం ఇంట్లో ఉన్న నాయకులు ఊరుకుంటారా? అలాంటి నియోజకవర్గంలో
పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా సమన్వయం చేస్తుందనేది మాత్రం అధికార పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టవచ్చని అంటున్నారు.